తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా నటిస్తోన్న జననాయకన్ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. రాజకీయ రంగ ప్రవేశం చేసిన విజయ్ ఇకపై తాను సినిమాల్లో నటించనని ప్రకటించడంతో ఆయనకు ఇదే చివరి సినిమా కానుంది. ఈ మూవీలో పూజా హెగ్డే, మమితా బైసు కథానాయకులుగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, ప్రియమణి, గౌతమ్ మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శృతి హాసన్ గెస్ట్ రోల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది సమకాలీన రాజకీయ అంశాలతో కూడిన కథా చిత్రంగా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ చెబుతున్నారు. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని కేవిఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. జననాయకన్ పై భారీ అంచనాలు నెలకొని ఉండటంతో ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయాయి. విశ్వసనీయ కథనం ప్రకారం ఈ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ 121 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. శాటిలైట్ హక్కులను కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కు చెందిన సన్ నెట్వర్క్ 55 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. అలాగే తమిళనాడులో థియేట్రికల్ రైట్స్ కోసం తీవ్ర పోటీ నెలకొనగా రోమియో పిక్చర్స్ రాహుల్ సుమారు 90 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఇక ఆడియో రైట్స్ టీ సిరీస్ సంస్థ భారీ ధరకు దక్కించుకుంది. ఇలా జననాయకన్ మూవీ రిలీజ్ కి ముందే 250 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని నిర్మాతలకు తెచ్చిపెట్టింది. వచ్చే సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. గత ఏడాది తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్ తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించారు. ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన టీవీకే తొలి జనరల్ కౌన్సిల్ సమావేశంలో విజయ్ మాట్లాడుతూ 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే, డీఎంకే మధ్యనే పోటీ ఉంటుందన్నారు. గాలిని, వర్షాన్ని, సూర్యుడిని, ప్రకృతిని ఎవరు ఆపగలరు? ఇవన్నీ దేవుడు సృష్టించాడు. అలాగే మా ప్రజల కోసం సాగే రాజకీయాలను ఎవ్వరూ ఆపలేరు అని విజయ్ అన్నారు. మరి చివరి సినిమాతో అలాగే మొదటి ఎన్నికలతో విజయ్ విజయం పక్కా అంటూ దళపతి ఫ్యాన్స్ అడ్వాన్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.